నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమతో నీ జతగా నేను, పార్ట్ 8. చిట్టి చెప్పినట్టుగానే రాహుల్ వెంకటేశ్వర స్వామి గుడి వద్దకు వెళ్ళి ఆమె కోసం ఎదురు చూస్తూ గుడిలో స్వామివారికి కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉన్నాడు. అతను కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా చిట్టి లంగా ఓని వేసుకొని కనిపించేసరికి అతను కళ్ళు నలుచుకుంటూ, ఏంటి, నిజంగానే చిట్టి వచ్చిందా అన్నట్టుగా చూశాడు. కానీ ఆమెకు అటు ఇటు పక్కన వాళ్ళ తాతయ్యలు పరశురాం, రాఘవయ్య గారు కనిపించడంతో అతను చిట్టి వైపుకే చూస్తూ, ఏంటి, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా, వీళ్ళని ఎందుకు తీసుకొని వచ్చావు అని కళ్ళతోనే అడుగుతూ ఉన్నాడు. అంతలోనే పంతులు గారు వచ్చి హారతి వాళ్ళకు ఇస్తూ, ఈ దండలు మార్చుకోండమ్మా అని చిట్టి చేతిలో, రాహుల్ చేతిలో దండలు పెట్టగానే అతను ఆశ్చర్యంగా అక్కడ ఉన్న నలుగురిని చూస్తూ ఉన్నాడు. ఏంటి, పెళ్ళి చేసుకుందాము అన్నావు కదా, నేను సిద్ధంగానే ఉన్నాను. ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే నా వల్ల కాలేదు. అందుకే నా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరే కదా, వీళ్ళకి చెప్పి పెళ్ళికి సాక్షులుగా తీసుకొని వచ్చాను అని ఆమె అనగానే రాహుల్ తడబడుతూనే, అది అది తాతయ్య, నేను మీకు చెప్పి పెళ్ళి చేసుకోవాలి, కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఇలా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని అతను అనగానే రాఘవయ్య అతని భుజంపై చెయ్యి వేసి, రాహుల్, నిన్ను మా కళ్ళ ముందే పెట్టుకొని చిట్టికి వేరే సంబంధాలు చూస్తున్నాము. అసలు మేమే నిన్ను చిట్టిని పెళ్లి చేసుకోమని అడగాలి, కానీ మీ ఇద్దరూ ఈ నిర్ణయం తీసుకొని మంచి పనే చేశారు. కృష్ణవేణి మాకు అంతా చెప్పింది. ప్రస్తుతానికి మీరు పెళ్లి చేసుకొని మీ పరువు తీయాలనుకున్న వాడి నోరు మూపించండి. ఆ తర్వాత మీ పెద్దవాళ్ళతో మేము వచ్చి మాట్లాడుతాము అని అతను అనగానే రాహుల్ మనసు తేలికపడింది. అవును బాబు, చిట్టి ఏదైనా చెయ్యాలి అనుకుంటే ముందుగా మాకే చెబుతుంది. రాత్రి తను చెప్పగానే మేము కూడా బాగా ఆలోచించాము. అసలు పెళ్ళే వద్దు అనుకున్న చిట్టిని నువ్వు పెళ్ళికి ఒప్పించావు. మళ్ళీ దాని మనసు మారకముందే మీ ఇద్దరికి పెళ్ళి చేయాలని మేము అనుకున్నాము. అందుకే పంతులు గారితో చెప్పి అన్ని ఏర్పాట్లు చేయించాము. ఇక మీ ఇద్దరు పంతులు గారు చెప్పినట్టుగా చేయండి అని పరశురాం గారు కూడా అనడంతో కృష్ణవేణి, రాహుల్ ఇద్దరూ ఆ దేవుడి సన్నిధిలో భార్యాభర్తలు అయ్యారు. ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ చెప్పకపోవడంతో రాఘవయ్య ఆ జంటని తీసుకొని తన వెంట పెట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళగానే అప్పుడే నిద్రలేచిన వాళ్ళందరూ ఈ జంటను చూసి షాక్ అయ్యారు. అయ్యో అయ్యో, ఏందయ్యా ఇదంతా, వీళ్ళిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో, అయినా మీరు మా నాన్నగారు వీళ్ళని వెంబడి పెట్టుకొని వస్తున్నారు అంటే మీరే దగ్గరుండి పెళ్లి జరిపించారా? అసలు ఏమైంది మీకు? దాని పెళ్ళి అంగరంగ వైభవంగా చేయాలని ఎన్నో కలలు కన్నాను. ఏందే కృష్ణ, నువ్వు కూడా ఇలా చేశావు? నాతో ఒక్క మాట చెప్పి ఉంటే నేను ఈ పెళ్ళికి అడ్డు చెప్పేదాన్నా? అసలు ఏమైంది మీకు? రాహుల్, నువ్వు మా అమ్మాని ఏదో మాయ చేసినట్టున్నావు. నిన్నటిదాకా పెళ్ళే వద్దు అనుకున్న పిల్ల ఈరోజు సడన్గా నీతో పెళ్ళికి ఎలా ఒప్పుకుంది అని సుభద్ర బాధపడుతూ, ఇప్పుడు నేనేం చేయాలి? నా మనవరాలు పెళ్ళి జరిగింది అని సంతోషించాలా, లేకపోతే నా కళ్ళ ముందు జరగలేదు అని బాధపడాలా అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. ఈ రాహుల్ చెప్పిన మాట విని
పెళ్ళైతే చేసుకున్నాను కానీ మా నాన్నమ్మ ఇంత బాధపడుతుందని నేను అస్సలు ఊహించలేదు. నేను ఒక్క నిమిషం ఆలోచించి ఉండాల్సింది అని చిట్టి నానమ్మ కన్నీళ్లను చూసి బాధపడుతూ ఉంది. అక్కడే ఉన్న సాగర్ వాళ్ళ అమ్మ ఐశ్వర్య సుభద్రను ఓదారుస్తూ, పెద్దమ్మ, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు అంతలా బాధపడకు. రాహుల్ చాలా మంచి అబ్బాయి. వాడి గురించి నాకు తెలుసు కదా. కృష్ణవేణిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. వాడు ఎవరో మీకు తెలియక ఇలా బాధపడుతున్నారు అని ఐశ్వర్య, సాగర్ ఇద్దరూ ఆమెకు నచ్చ చెబుతూ ఉన్నారు. రాఘవయ్య సుభద్ర వద్దకు వచ్చి, నీ మనవరాలు పెళ్ళి ఆ దేవుడి నిర్ణయం బ్రహ్మముహూర్తంలో జరిగింది. ఆ జంటని దీవించి లోపలికి ఆహ్వానించు. ఏం జరిగిందో నేను తీరికగా అన్ని విషయాలు చెబుతాను అని అతను అనగానే ప్రియ హారతి పళ్ళం తీసుకొని వచ్చి సుభద్ర చేతికి ఇచ్చింది. సుభద్ర కన్నీళ్లు తుడుచుకొని ఇద్దరికి దిష్టి తీసి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది. వాళ్ళిద్దరూ లోపల అడుగు పెట్టగానే వాళ్ళ ఇంట్లో పనిచేసే భార్గవి కళ్ళు పిత్తగా చేసి నోరు తెరిచి వాళ్ళనే ఆశ్చర్యంగా చూస్తూ, ఒక్క రోజులో ఏం జరిగింది మీ ఇద్దరికి? ఎప్పుడు పిల్లి ఎలుకల్లా పోట్లాడుకునే వాళ్ళు సడన్గా పెళ్లి చేసుకున్నారు అని ఆమె మనసులో ఉన్న మాట దాచుకోలేక వాళ్ళనే అడిగేసింది. చిట్టి కోపంగా భార్గవి వైపు చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరి వైపు చూస్తూ, అసలు ఏంటి మీరందరూ? నిన్నటిదాకా నా వెంబడి పెళ్లి చేసుకోమని పెట్టారు. ఇప్పుడు నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటే ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు. మీకు నచ్చినట్టే పెళ్లి చేసుకున్నాను కదా. ఇక నా గురించి ఆలోచించడం మానేసి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే చాలా బాగుంటుంది అని భార్గవికి చెప్పడంతో ఆమె భయపడుతూ సుభద్ర చేతిలో ఉన్న హారతి పళ్ళాన్ని తీసుకొని వంటగదిలోకి పరుగు తీసింది. ఏయ్ కృష్ణ, నువ్వు దాని నోరు మూపించావు. మరి ఊరివారు అడిగితే దానికేం సమాధానం చెబుతావే అని సుభద్ర అడగడంతో రాఘవయ్య గారు రాహుల్ని సోఫాలో కూర్చోమంటూ అతను కూడా కూర్చుంటూ, సుభద్ర, నీకు ఇందాకే చెప్పాను కదా, నువ్వు ఎక్కువ ఆవేశపడకు అని. అందరూ మన ఊరి వాళ్ళే కదా, మనం వాళ్లకు అర్థమయ్యేలా చెబుతాము. ఈరోజు సాయంత్రం సత్యనారాయణ స్వామి పూజ ఏర్పాటు చెయ్యి. ఈ దంపతులకు పూజలో కూర్చోబెడితే వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఈ జంటను చూసి మనసారా దీవించి వెళ్తారు అని అతను చెప్పగానే సుభద్ర మౌనంగా ఉండిపోయింది. ఎవరిని ఏమి అడిగినా ఇప్పుడు చెప్పేరా లేరు అని నాకు అర్థమైంది. ఈయన చెప్పినట్టే సాయంత్రం అందరినీ వ్రతానికి రమ్మని పిలవాలి అని మనసులోనే అనుకుంది. రాహుల్ బాబు, మీ అమ్మా నాన్నలు ఎక్కడున్నారో వాళ్లకు కూడా ఫోన్ చేసి చెప్తే వాళ్ళు సాయంత్రంలోగా వ్రతానికి అందుకుంటారు అని ఆమె చెప్పగానే రాహుల్ సాగర్ వైపు చూశాడు. అతను ఏం చెప్పాలనుకున్నాడో సాగర్కి అర్థమయ్యింది. అయ్యో అమ్మమ్మగారు, రాహుల్ వాళ్ళ మమ్మీ డాడీ రావడానికి వీలు కాదు. ముందు మీరు ఈ పూజ పని పూర్తి కానివ్వండి, ఆ తర్వాత వాళ్ళని పిలుద్దాం అని అతను అనగానే సుభద్ర ఇంకా ఏదో అనబోతూ ఉండగానే రాఘవయ్య ఆమెకు చెయ్యి అడ్డు పెడుతూ, ఇక నీ ప్రశ్నలు ఆపేసి సాయంత్రానికి పూజకు కావలసిన ఏర్పాట్లు చెయ్యి అని అతను చెప్పగానే సుభద్ర భార్గవిపై అరుస్తూ కోపమంతా ఆమెపై చూపిస్తూ పనులు మొదలుపెట్టింది. చిట్టి బాగా అలసిపోవడంతో, అమ్మయ్య తాతయ్య, నానమ్మ కోపానికి నన్ను బలి కానివ్వకుండా చేసినందుకు థ్యాంక్స్, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని ఆమె చెప్పి
వెళ్ళబోతూ ఉంటే ప్రియా చిట్టిని ఆపేస్తూ, ఏంటే, రాహుల్ని వదిలేసి నువ్వొక్కదానివే గదిలోకి వెళ్తావా? అతన్ని కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళు అని ప్రియా అనగానే చిట్టి ఆమె వైపు కోపంగా చూస్తూ ఉంది. అప్పుడే సుభద్ర కాఫీలు తీసుకొని అందరికీ ఇస్తూ వాళ్ళిద్దరూ గుసగుసగా మాట్లాడుకునేది వింటూ, ఏందే కృష్ణవేణి, ఇష్టపడే ఇబ్బందిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పావు కదా ఇందాక, మరి నీ భర్తకి కాఫీ ఎవరిస్తారనుకుంటున్నావు అంటూ ఆమె చేతిలో కాఫీ కప్పు పెడుతూ అన్నది. ఈ పెళ్ళి ఇష్టం లేదు అని తెలిస్తే అందరూ నన్ను పట్టుకొని తంతారేమో. ఇప్పటికే నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కాఫీ వీడికి ఇవ్వకపోతే నానమ్మ నన్ను చావకొడుతుందేమో అని చిట్టి మనసులోనే అనుకుంటూ ఇహి అని నవ్వుతూ ఆమె ఇచ్చిన కాఫీని తీసుకొని రాహుల్ ముందు పెట్టింది. అతనికి కూడా అందరి ముందు మొహమాట పడుతూనే చిట్టి ఇచ్చిన కాఫీ తీసుకొని తాగేశాడు. ఇక వెళ్ళండి, వెళ్ళి ఇద్దరూ ఫ్రెష్ అవ్వండి, కాసేపు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ పూజలో కూర్చుంటే నీరసం వస్తుంది అని ఐశ్వర్య ప్రియా చెప్పడంతో చిట్టి నవ్వుతూ అందరి ముందు నటిస్తూ, రాహుల్ గారు పదండి అని ఎంతో వినయంగా అనడంతో అతను కూడా ఆశ్చర్యపోయి అందరి వైపు చూశాడు. ఓహో, వీళ్ళందరూ ఉన్నారని నన్ను ఇంత మర్యాదగా పిలుస్తుందా, ఇది చాలా ముదురు అని రాహుల్ మనసులోనే అనుకుంటూ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నాకు చిన్న పని ఉంది తాతయ్య, నేను సాగర్ అలా బయటికి వెళ్ళి వస్తాము, మేము రావడానికి కాస్త లేట్ అవుతుంది అని అతను చెప్పగానే సుభద్ర నోటిపై చెయ్యి వేసుకుంటూ, అదేంటి, ఈరోజే పెళ్ళయింది, అప్పుడే భార్యను వదిలేసి బయటికి వెళ్తానంటావు అని ఆమె అనగానే రాఘవయ్య గారు ఆమె వైపు కాస్త కోపంగానే చూడగానే, అయ్యో, ఇప్పుడు నేనేమన్నాను, మీరు నన్ను అలా చూస్తున్నారు, సరే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ సాగర్ బాబు సాయంత్రం పూజ టైం కల్లా మీ ఫ్రెండ్ని తీసుకొని రావాలి అని ఆమె వాళ్లకు చెప్పడంతో రాహుల్ ఆమె ముందుకు వెళ్ళి సుభద్ర చేతిని పట్టుకుంటూ, అమ్మమ్మ గారు, మీరు నా మీద చాలా కోపంగా ఉన్నారని నాకు తెలుసు, కానీ నేను మీ మనసును ఎప్పుడూ బాధ పెట్టాలి అనుకోలేదు, అనుకోకుండా నేను మీ మనవరాలిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, కానీ నేను తనని ఎప్పుడూ బాధ పెట్టను అని రాహుల్ ఆమెకు చెప్పేసి, సాయంత్రం మీరు చెప్పిన టైం కంటే ముందే నేను ఇంటికి వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ అక్కడ నుండి వెళ్ళగానే చిట్టి రెస్ట్ తీసుకోవడానికి తన గదిలోకి వెళ్ళింది. తన వెనకాలే ప్రియా కూడా వెళ్ళి ఆమెతో రాహుల్ గురించి పూర్తిగా చెప్పాలి అనుకుంది. కానీ చిట్టి రాహుల్ గురించి ఏమీ వినదలుచుకోలేదు. అక్క, నాకు నిద్రొస్తుంది, రాత్రంతా పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచించి నిద్ర లేకుండా పోయింది, ప్లీజ్ నన్ను కాస్త పడుకోనివ్వవే అని ఆమె అనగానే ప్రియా చిట్టిని డిస్టర్బ్ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాహుల్, సాగర్, ఎస్ఐ సందీప్ ఫోన్ చేయడంతో అతన్ని కలవడానికి వెళ్ళారు. ఒరేయ్ సందీప్, ఎందుకు ఫోన్ చేశావురా, వాడు ఎవడో కనిపెట్టావా అని రాహుల్ అడగడంతో, ఒరే ఒరే, ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు, ముందు మీరు అలా కూర్చోండి, వాడు ఎవరో నేను చెప్తాను కదా, ఇంకో విషయం, నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ దగ్గర డబ్బులు తీసుకున్నవాడు దొరికేశాడు అని సందీప్ చెప్పగానే రాహుల్ ఊపిరి పీల్చుకుంటూ, అమ్మయ్య, పెద్ద ప్రాబ్లం నుండి గట్టెక్కించావురా, ఇంతకు ఎవడు వాడు, వాడిని నేను చూడాలి అని రాహుల్ అనగానే
సందీప్ ఆ ఫోటో తీసిన వాడిని రాహుల్ ముందు నిలబెట్టాడు. వాణ్ణి చూడగానే రాహుల్ ఆ చెంప ఈ చెంప పగలగొట్టి, ఎందుకు ఇదంతా చేశావురా? నేనెవరో నీకు తెలుసా? లేకపోతే ఎవరైనా చెబితే చేసావా? అని గట్టిగా అరుస్తూ అడగడంతో వాడు భయంతో వణికిపోతూ, సార్ సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను ఇదంతా కావాలని చేయలేదు. వాడు ఎవడో నాకు డబ్బు ఆశ చూపించి మిమ్మల్ని ఫాలో అవుతూ మీ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాడు అని అతను చెప్పగానే, నిన్ను ఇలా చేయమని చెప్పింది ఎవడు? ఎవడు వాడు? చెప్తావా చెప్పవా? అని రాహుల్ మళ్ళీ కొట్టబోతూ ఉండగానే, రుద్ర రుద్ర సార్ అని అతను రుద్రవీర్ అని పేరు చెప్పగానే రాహుల్కి కోపం కట్టలు తెంచుకుంది. నువ్వు తీసిన ఫొటోస్ వాడికి పంపించావా అని ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా అడిగాడు. లేదు లేదు సార్, నేను ఎవరికీ పంపించలేదు. డబ్బుకు ఆశపడి మీ దగ్గర అతని దగ్గర డబ్బులు లాగాలని చూశాను. అవి వాడు చెప్పగానే రాహుల్ వాటిని విడిచిపెడుతూ, సరే ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ నీకు చూపిస్తాను. వాటిని నువ్వు మీ సార్కి పంపించు. ఆ ఫొటోస్ చూసి వాడు కుళ్ళి కుళ్ళి చావాలి అని అతనికి చెప్పేసి చిట్టీతో జరిగిన పెళ్లి ఫొటోస్ని చూపించాడు. రాహుల్ సందీప్కి థ్యాంక్స్ చెప్తూ, చూసావారా, నేను ఈ పని చేసిందంతా వాడే అని చెప్తే నువ్వు నమ్మలేదు కదా, ఇప్పుడేమంటావు అని అడిగాడు రాహుల్. రాహుల్ ఎంతైనా వాడు నీ అని అతను అనబోతూ ఉండగానే రాహుల్ కోపంగా, సందీప్ ఇంకోసారి వాడిని నన్ను కలిపి మాట్లాడకు. ఆ ఇంట్లో మా నానమ్మ తాతయ్య తప్ప అందరూ నటించేవాళ్ళే. అందుకే నేను అక్కడ ఉండకుండా అమెరికాకు వెళ్ళిపోయాను. కానీ మా నాన్న మీద ప్రేమతో మళ్ళీ ఇక్కడికి వచ్చాను. వాళ్ళు పెట్టిన కండిషన్స్కి ఒప్పుకోలేక ఆ ఇంటి నుండి బయటికి వచ్చాను అని రాహుల్ ఆవేశంగా అంటూ ఉంటే సాగర్ అతని భుజంపై చెయ్యి వేసి రాహుల్ ఆవేశాన్ని కంట్రోల్ చేస్తూ, ఒరే ఇప్పుడు నువ్వు ఆ ఆస్తి మొత్తానికి వారసుడివి. నువ్వు చిట్టిని ఆ ఇంటికి తీసుకొని వెళ్ళు. మీ డాడీని జాగ్రత్తగా చూసుకో అని సాగర్ అనడంతో రాహుల్ ఇద్దరి ఫ్రెండ్స్తో తన మనసులోని బాధనంతా పంచుకుంటూ, చిట్టి నాతో రావడానికి ఒప్పుకుంటుందో ఒప్పుకోదోరా అని వాళ్ళిద్దరూ ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారో చెప్పడంతో సాగర్ కూడా ఆలోచనలో పడ్డాడు. ఒరే రాహుల్, నీకు చిట్టి వాళ్ళ నానమ్మ గురించి తెలియదు. పెళ్ళయ్యాక చిట్టిని ఇంట్లో పెట్టుకోదు. నీతో ఖచ్చితంగా పంపిస్తుంది. నువ్వు బాధపడకు. మీ డాడీని బిజినెస్ మొత్తాన్ని దగ్గరుండి చూసుకుంటావు చూడు అని సాగర్ అన్నాడు. అంతలోనే సాయంత్రం కావడంతో సాగర్ రాహుల్ ఇంటికి చేరుకున్నారు. ఇల్లంతా పువ్వులతో అలంకరించి ఇంటిని మొత్తాన్ని పెళ్ళి ఇంటిలా ముస్తాబు చేశారు. ఆ ఊరి వారు బంధువులు రావడంతో ఇల్లంతా కలకలలాడుతూ ఉంది. రాహుల్ సాగర్ ఇద్దరూ కలిసి రావడంతో తెలిసిన వాళ్ళందరూ వాళ్ళనే చూస్తూ, అబ్బో అల్లుళ్ళిద్దరూ ఎంత ముచ్చటగా ఉన్నారో అని అనుకుంటూ ఉన్నారు. సాగర్ రాహుల్ని తీసుకొని వెళ్ళి పెళ్లి కొడుకులా ముస్తాబు చేసి తీసుకొని వచ్చాడు. రాహుల్ పూజలో కూర్చొని కృష్ణవేణి కోసం ఎదురు చూస్తూ ఉండగానే తల నిండా పూలు పెట్టుకొని పట్టు చీరలో నగలన్నీ వేసుకొని పసిడి బొమ్మల నడుచుకుంటూ వస్తుంటే అక్కడికి వచ్చిన వారందరితో పాటు రాహుల్ కూడా కన్నార్పకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు. జానకమ్మ కృష్ణవేణికి దిష్టి తీస్తూ,
ఎంత ముద్దుగా ఉన్నావే, ఎప్పుడు ఆ పాయింటు చొక్కా వేసుకొని ఉండేదానివి, ఇప్పుడు చూడు ఈ చీరలో ఎంత ముచ్చటగా ఉన్నావో అని ఆమె అనగానే అందరూ అవును అన్నట్టుగా ఆమెను పొగిడేస్తూ వాళ్ళందరూ అలా అంటూ ఉంటే చిట్టి కూడా కాస్త సిగ్గుపడుతూనే రాహుల్ పక్కకు వెళ్ళి కూర్చుంది. అతను ఆమెనే చూస్తూ పంతులు గారు చెప్పినట్టుగా పూజ చేసేసి ఇద్దరు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు చేసి ఆ జంటని దీవించి వెళ్ళిపోవడంతో ఇల్లంతా ఖాళీ ఖాళీగా అయ్యింది. పంతులు గారు కూడా వెళుతూ వెళుతూ సుభద్రమ్మ గారు, మీరు చెప్పినట్టుగానే నేను ముహూర్తం పెట్టాను, మీరు ఇక అన్ని ఏర్పాట్లు చేసుకోండి అని అతను చెప్పేసి వెళ్ళగానే సాగర్ ప్రియ సిగ్గుపడుతూ మేడపైన ఉన్న గదిలోకి భార్గవితో పాటు వెళ్ళారు. ఒక గంట తర్వాత ముగ్గురు నవ్వుకుంటూ కిందకి రావడంతో చిట్టి వాళ్ళను చూసి నవ్వుకుంటూ, ఏంటి, ఏమైంది, ఎందుకు నవ్వుతున్నారు, పైన ఏముందక్క, నేను వెళ్ళి చూడొచ్చా అని అడిగింది. వామ్మో, ఆగవే తల్లి, నువ్వు ఇప్పుడే వెళ్ళకూడదు అని ప్రియ చిట్టిని ఆపేసింది. ఎందుకక్క, నా కోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా అని ఆమె అడగగానే భార్గవి సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ, అయ్య బాబోయ్ చిట్టమ్మ గారు, మీరు ఇంకా 2 గంటల సేపు ఓపికగా ఉండండి, ఆ తర్వాత మీకోసం ఏం సర్ప్రైజ్ ఉందో తెలుస్తుంది అని భార్గవి అనగానే చిట్టీకి ఏమీ అర్థం కాలేదు. సుభద్రమ్మ గారు 5గురు ముత్తైదులతో కృష్ణవేణిని అందంగా ముస్తాబు చేయించి పంతులు గారు పెట్టిన ముహూర్తం టైంకి ఆమె చేతిలో పాల గ్లాస్ పెట్టి చిట్టీని గుండెలకు హత్తుకుంటూ, నువ్వు ఈ అబ్బాయిని నచ్చే పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీకు నేను ఏమీ చెప్పాలి అనుకోవడం లేదు, కానీ ఒక్క విషయం, అబ్బాయిని ఎక్కువగా ఇబ్బంది పెట్టకు, అతను చెప్పినట్టుగా నడుచుకో అని చెప్పేసి చిట్టిని మేడపైన ఉన్న గదిలోకి పంపించారు. రాహుల్ కృష్ణవేణి ఇద్దరూ ఒక్కటి కానున్నారా? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.